ఓం నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తిరుమలలో ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహించనుంది టీటీడీ. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కార్యేరిష్ట యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు జరగనున్నాయి. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొనున్నారు. అసలు యాగాల ఉద్దేశం ఏంటి? వరుణ జపం ఎందుకు చేస్తారు? పర్జన్య శాంతి హోమానికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ పవిత్ర కార్యక్రమాలు ఎలా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. తిరుమల అంటే కేవలం శ్రీవారి దర్శనం మాత్రమే కాదు. వేద సాంప్రదాయాలు, యాగాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రత్యేకమైన క్షేత్రం. స్వామివారి సన్నిధిలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక ఒక పవిత్రమైన సంకల్పం ఉంటుంది. అలాంటి సంకల్పంతోనే టీటీడీ మరో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కార్యేరిష్ట యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు నిర్వహించనున్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ యాగ కార్యక్రమాలు జరగనున్నాయి. వేద సాంప్రదాయాలను అనుసరిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రకృతి అనుకూలంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలకు మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించటం. వేద సాంప్రదాయంలో వర్షానికి, జలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నీరు లేకుండా జీవనం సాగదు. పంటలు పండాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా సమృద్ధిగా వర్షాలు కురవాలి. అందుకే వర్షాల కోసం ప్రత్యేకంగా వరుణ దేవుణ్ణి ప్రార్థించే సాంప్రదాయం కొనసాగుతోంది. అందులో భాగంగానే వరుణ జపం నిర్వహించనున్నారు. వరుణుడు జలాలకు అధిపతిగా భావించబడతాడు. వర్షాలు సకాలంలో కురవాలని, జల సంపద సమృద్ధిగా ఉండాలని వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ వేద మంత్రాలను జపించటం వరుణ జపంలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. అలాగే పర్జన్య శాంతి హోమం కూడా నిర్వహించనున్నారు. పర్జన్యుడు అంటే వర్షాన్ని సూచించే దైవశక్తిగా వేద సాంప్రదాయంలో భావిస్తారు. ప్రకృతి ప్రశాంతంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ఈ హోమాన్ని నిర్వహిస్తారు. ఇక కార్యేరిష్ట యాగం కూడా ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనది. వర్షాలు సకాలంలో కురవాలని సంకల్పంతో నిర్వహించే ఈ యాగానికి వేద సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చారణలు, హోమాగ్ని, ఆధ్యాత్మిక వాతావరణం ఇవన్నీ కలిసి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని మరింత పవిత్రంగా మార్చనున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పాశివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆగస్టు 30న ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సెప్టెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. చివరి రోజైన సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. యాగ కార్యక్రమాలను సంపూర్ణంగా ముగించే ఈ పూర్ణాహుతి ఘట్టం ఎంతో విశిష్టమైనదిగా నిలవనుంది. వేద మంత్రాల నడుమ జరిగే యాగం, హోమాగ్నికి సమర్పించే ఆహుతులు, వర్షాలు సమృద్ధిగా కురవాలని చేసే ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్నాయి. శ్రీవారి సన్నిధిలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని టీటీడీ సంకల్పిస్తోంది. వర్షం అంటే కేవలం నీరే కాదు, రైతుకు పంట, ప్రజలకు జీవనం, ప్రకృతికి ప్రాణం. అందుకే వర్షాల కోసం భగవంతుని ప్రార్థించే ఈ యాగాలు మన వేద సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. తిరుమల కొండపై శ్రీవారి నామస్మరణతో పాటు వేద మంత్రాల ఘోష వినిపించనున్న ఈ రోజుల్లో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం మరోసారి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటనుంది. స్వామివారి కృపతో సకాలంలో వర్షాలు కురవాలని, ప్రతి పంట పొలంలో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటూ జరిగే ఈ కార్యేరిష్ట యాగం,
వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు తిరుమల ఆధ్యాత్మిక వైభవంలో మరో విశిష్ట ఘట్టంగా నిలవనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగే లోపాలకు ప్రాయశ్చిత్తంగా లోక కళ్యాణం కోసం ఈ పవిత్ర కైంకర్యాన్ని నిర్వహిస్తారు. మరి 2026లో పుష్పయాగం ఎప్పుడు జరగనుంది? భక్తులకు టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి? ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం ఉంటుంది? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి సన్నిధి నిత్యం జరిగే ఎన్నో పూజలు, కైంకర్యాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే దివ్యక్షేత్రం. అందులో పుష్పయాగం అంటే పూలతో స్వామివారికి చేసే ఒక విశేషమైన ఆరాధన. పూలంటే మనకు సాధారణంగా అందం, పరిమళం గుర్తొస్తాయి. కానీ భగవంతుడికి సమర్పించే పుష్పానికి భక్తిలో ఎంతో గొప్ప స్థానం ఉంది. అందుకే తిరుమలలో నిర్వహించే పుష్పయాగం కేవలం పూల అలంకరణ కాదు, శాస్త్రోక్తంగా నిర్వహించే పవిత్రమైన పుష్ప కైంకర్యం. వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున తిరుమల శ్రీవారి పుష్పయాగాన్ని నిర్వహించటం సాంప్రదాయంగా వస్తోంది. శ్రవణం స్వామివారి జన్మ నక్షత్రంగా భావిస్తారు. అందుకే ఆ రోజున నిర్వహించే పుష్పయాగానికి మరింత ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మోత్సవాల వంటి భారీ ఉత్సవాలు పూర్తయ్యాక తెలిసి తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా స్వామివారి అనుగ్రహంతో లోకమంతా సుభీక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్ర కైంకర్యాన్ని నిర్వహిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించి నవంబర్ 16వ తేదీన తిరుమల శ్రీవారి వార్షిక పుష్పయాగం నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి ముందు రోజు అంటే నవంబర్ 15న అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. అంకురార్పణతో పుష్పయాగ మహోత్సవానికి శాస్త్రోక్తంగా శ్రీకారం చుడతారు. ఆ తర్వాత మరుసటి రోజు స్వామివారికి పుష్పయాగ కైంకర్యం వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన సేవలో భక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. 2026 పుష్పయాగానికి సంబంధించిన సమాచారం ప్రకారం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఒక్కో టికెట్ ధర 700 రూపాయలుగా నిర్ణయించినట్లు సమాచారం. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఐడి ద్వారా గరిష్టంగా 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు మరో ప్రత్యేకమైన దర్శన భాగ్యం కూడా ఉంటుంది. ఒకే రోజులో 2 సార్లు స్వామివారి దర్శనం పొందే అవకాశం కల్పిస్తారు. ఉదయం స్నపన తిరుమంజనం సమయంలో ఒకసారి, మధ్యాహ్నం పుష్పయాగ సేవ సమయంలో మరోసారి స్వామివారి దర్శనం లభిస్తుంది. అంటే ఒకే రోజులో 2 సందర్భాల్లో స్వామివారి దివ్య దర్శనం పొందే అరుదైన అవకాశం భక్తులకు లభించనుంది. అయితే టికెట్లు బుక్ చేసుకునే ముందు అర్హత నిబంధనలను కూడా గమనించాలి. గత 180 రోజుల్లో తిరుమలలో ప్రత్యక్షంగా ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోవటానికి అనర్హులు. అయితే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవలు ఈ నిబంధనలోకి రావు. ఈ నిబంధనలు టీటీడీ అధికారిక బుకింగ్ నోటిఫికేషన్లో ఎలా ఉంటాయో చూసి భక్తులు టికెట్ బుక్ చేసుకోవటం మంచిది. ఇక పిల్లల విషయానికి వస్తే 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరం లేదు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు విడిగా టికెట్తో పాటు ఆధార్ కార్డ్ తప్పనిసరి. సేవకు వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ను కూడా తప్పనిసరిగా పాటించాలి. పురుషులు ధోతీ లేదా పంచెతో పాటు ఉత్తరీయం ధరించాలి. మహిళలు చీర లేదా చుడీదార్, సల్వార్ వంటి సాంప్రదాయ దుస్తులను దుపట్టాతో ధరించాల్సి ఉంటుంది. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.